సాంకేతిక రంగం కొత్త పంతులు తొక్కుతున్న తరుణంలో కేబుల్ టీవీతో పాటు డిజిటల్ రంగాలు అదే బాటలో నడుస్తున్నాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలు, సేవలను పరిచయం చేసే లక్ష్యంతో 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శన ఏర్పాటు చేసి ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు డిజిటల్ రంగం శరవేగంగా దూసుకెడుతోంది. ముఖ్యంగా కేబుల్, బ్రాడ్బ్యాండ్, టెలికాం రంగాల్లో రోజుకో కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలను అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు హైదరాబాద్ వేదికైంది. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సీఎంసీ గ్రూపు ఆధ్వర్యంలో 14వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధుల భాగస్వామ్యంతో జరుగుతున్న మెగా ఎక్స్పోను సీఎంసీ గ్రూప్ అధినేత రాము ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కేబుల్ నెట్వర్క్ లో మార్పులు తీసుకురావాల్సి ఉందని తెలిపారు. కేబుల్ టీవీ వ్యవస్థ ఇంకా కొనసాగడానికి గ్రామీణ ప్రాంత ప్రజలే కారణమని వివరించారు. కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది వరల్డ్ వైడ్, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏం టెక్నాలజీ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు కూడా చాలా వరకు అందరూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మారుతున్నారు. మారాల్సిందే. కేబుల్ టీవీ కూడా ఐపీటీవీలోకి, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి షిఫ్ట్ అవుతా ఉంది. ఈ కేబుల్ ఆపరేటర్లకు అడిషనల్ బెనిఫిట్స్, అడిషనల్ రెవెన్యూ సోర్సెస్ ఉండేదానికి ట్రై చేస్తున్నాం. కేబుల్ టీవీ కాస్త కోస్తూ కొంచెం ఇంకా ఉంది అని అంటే అది గ్రామాల్లోనే ఎక్కువ ఉంది. సిటీల్లో ఆల్మోస్ట్ అందరూ ఓటీటీలకి, ఇంటర్నెట్లకి అంతా మారిపోయారు. ఇంకా అక్కడే ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ అటెండ్ చేయాలి అనేది మొత్తం అన్ని తెలుసుకుంటున్నారు. ఐపీటీవీ వాళ్ళు కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా విలేజ్ లెవెల్లో ఆపరేటర్లకు ఇంకా సోర్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే సిటీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఏ సర్వీసెస్కైనా. అక్కడ మోనోపోలీగా ఇంచుమించుగా కేబుల్ ఆపరేటర్ ఆల్మోస్ట్ అన్ని సర్వీసులు చేస్తుంటారు కాబట్టి ఆపరేటర్లకి, రూరల్ సైడ్ ఆపరేటర్లకు కూడా చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేబుల్ ఆపరేటర్లు సాంకేతికతను అప్గ్రేడ్ చేసుకోకపోతే వెనుకబడిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేబుల్ టీవీ, బ్రాడ్బ్యాండ్ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులపై ఆపరేటర్లు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, ఎంఎస్ఓలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నూతన పోకడల్ని పరిశీలించి తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మేము పైనీర్ డిజిటల్ టీవీ, పైనీర్ కంపెనీ నుంచి మేము కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఈ ఎక్స్పోలో చూస్తే మీకు మా దగ్గర ప్రొడక్ట్స్ ఇప్పుడు మీకు కాంబో ప్యాక్ అని లాంచ్ చేసాం రీసెంట్ గా. అంటే మీకు ఐపీటీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ ఒకటే ప్యాక్ లో కంబైన్ చేసి చాలా అగ్రెసివ్ ప్రైస్ మనం ఆఫర్ చేస్తున్న ఆపరేటర్లకి. ఈటీవీ వారు యాక్చువల్ గా ఈటీవీ ప్యాకేజ్, అలాగే ఓటీటీ ఇస్తా ఉన్నారు. ప్రజెంట్ ఉన్న సిఎన్సీ ఎక్స్పోలో మీరు చూడొచ్చు, చాలా మంది ఐఎస్పీస్, ఆపరేటర్స్, ఎల్సీఓస్ చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. సో అందరికీ కూడా ఇది ఒక మంచి నాలెడ్జ్ షేరింగ్ లెక్క ఉంటుంది. సో వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ చేసుకుంటున్నారు. వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఆ అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన 200 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రముఖ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేయడంపై కేబుల్ టీవీ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అధిక భారం పడకుండా తక్కువ ధరలోనే కేబుల్ నెట్వర్క్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కేబుల్ వ్యవస్థ అనేది ఇంటర్నెట్ ద్వారా కేబుల్ యాప్స్ ఇవి కూడా కస్టమర్లు రకరకాల కంటెంట్ అవైలబిలిటీ ఉంది. వెరీ లిమిటెడ్ ఛానల్స్ తోటి 150 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉంది. కొంతమంది 300 ఎందుకని డీయాక్టివేట్ చేసుకుంటాం, ఏదో యూట్యూబ్ చూడటం ఇలా చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్లు అవైలబిలిటీ ఈ మార్చి నుంచే జరుగుతుంది. 3 దశాబ్దాల పైగా ఈ కేబుల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాం. కన్జ్యూమర్ కి కావాల్సిన అన్ని రకాల ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అత్యంత తక్కువలో, అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ ద్వారా బఫరింగ్ లేకుండా చాలా తక్కువ ధరలో ఈ అన్ని సర్వీసులు కూడా ఇవ్వబోతున్నాం. రానున్న రోజుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో దోహదపడనుందని నిర్వాహకులు చెబుతున్నారు.